శ్రమ కాఫీ నేను కలుపుతాను కదా లేవు నా తల్లి ఎన్నాళ్ళకి విన్నానమ్మా ఈ మాట. దశరథ తనయ శ్రీరామ కుశలవ జనకో శ్రీరామ శ్రీరామ కుశలవ జనకో శ్రీరామ. అదేమిటే టింగురంగాని మహారాణిలే కూర్చున్నావు, కాఫీనాళ్ళకు నోచుకోలేదేమిటి? ఏమో కాఫీ కాచుకుంటారో కషాయమే పెట్టుకుంటారో మీరు మీ కొడుకులు. అదేమిటే స్ట్రైకా? కోడల మీద పాపం మొగుడి మీద చూపించుకోవడం అంత న్యాయం కాదే. అత్తయ్య కాఫీ తీసుకోండి. బాగున్నాయి. ఏంటమ్మా ఓ అదే సంగతి. కోడలు రావడం అప్పుడే నువ్వు పింఛను పుచ్చుకోవడం. అక్కయ్య అక్కయ్య ఇంకా పడుకున్నావే, ఉంట బాలేదా? బారెడు పొద్దెక్కితే గానీ దానికి తెల్లారదమ్మా. లేచి మొహం కడుకో అక్కయ్య, కాఫీ చల్లారిపోతుంది. పాచి ముఖంతో తాగితేనే దానికి ఆరోగ్యం అట. అక్కడ పెట్టు. అక్కయ్య బాబు పెట్టేది ఆవు పాలా డబ్బా పాలా? బాలేదానివమ్మా, ఆ సంగతి దానికేం తెలుసు? పాలు పట్టినా జోల పడినా అన్నిటికీ అమ్మే. వెళ్ళి అమ్మని అడగమ్మ. సాటి కోడలు చిన్నపిల్ల చీకటితో లేచి ఇంటి పని చేస్తుంటే ఇప్పటిదాకా అద్దగాడిలాగా పడుకుని పాచిమొహంతో కాఫీ తాగడానికి సిగ్గులేదు. అందరినీ కాకా పట్టి బుట్లో వేసుకోవాలనుకునే వాళ్ళు చీకటితోనే కాదు, నిద్రాహారాలు మానేసి రాత్రం పగలు కూడా పనిచేస్తారు. నాకే అంత కర్మ పట్టలేదు. కర్మ నీది కాదే, నాది. పూజ కొద్ది పురుషుడు పుణ్యం కొద్ది బిడ్డలు అన్నారు కానీ కర్మ కొద్ది పెళ్ళామే, కర్మ కొద్ది పెళ్ళాం.